హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ హౌస్ అనేది టోటల్గా 173 స్క్వేర్ యార్డ్స్లో G+1 హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి ఈస్ట్ ఫేసింగ్ సైడ్ వచ్చేసరికి మనకి ఒక 60 గజాలు అదనంగా మనకి ఈ హౌస్ తీసుకునే వారికి యాడెడ్ అడ్వాంటేజ్ అండి. దాని పక్కనే మనకి పార్కు, అదేవిధంగా మనకి వాకింగ్ ట్రాక్ కూడా ఉంటుంది. సో మీకు గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చూపిస్తాను చూడండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్, హాల్ కిచెన్ అయితే ఉంటుంది. అవి కూడా మీకు కవర్ చేస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ మనకి 10 to 15 డేస్ వర్క్ అయితే పెండింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మీకు హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను చూడండి. హాల్ ఏరియా అనేది చాలా విశాలంగా రావడం జరిగింది. ఎందుకంటే మనకి ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే మనకి 30 x 52.5 టోటల్గా 173 స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా కిచెన్ పక్కనే దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ అనేది 1,85,00,000 ప్రైజ్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైజ్ అనేది సిట్టింగ్లో నెగిషియబుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే కవర్ చేసి చూపిస్తాను చూడండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాష్రూమ్స్ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. కంప్లీట్గా వెస్టర్న్ టాయిలెట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓనర్ గారు. సో అలాగే మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. లొకేషన్ పరంగా చూసుకుంటే ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి మన బీరంగూడ కమాన్ NH65 నుంచి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ హౌస్ అనేది HMDA లేఅవుట్లో ఉంటుంది. మనకి బీరంగూడ కమాన్ నుంచి అదేవిధంగా కృష్ణారెడ్డిపేట 100 ఫీట్ రోడ్కి వచ్చేసరికి ఈ ప్రాపర్టీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనకి 100 to 200 మీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. ఒకసారి మీకు గల్లీ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. మీకు గల్లీ కూడా ఆల్మోస్ట్ 3.5 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది. మనకి ఇక్కడే వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేసి చూపిస్తాను. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మీకు ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. పార్కింగ్ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. మీకు పార్కింగ్లో టైల్స్ కూడా చాలా మంచి డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు ఓనర్ గారు. మీకు కింద ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనకి వాష్ ఏరియా టైప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టెప్స్కి వచ్చేసరికి కంప్లీట్గా బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి SS రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు సైడ్కి వచ్చేసరికి. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేసి చూపిస్తాను చూడండి. మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న గుమ్మాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఫ్లోర్ కానీ అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ కానీ కంప్లీట్గా ఇండియన్ టేక్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి హాల్ ఏరియా అనేది చాలా విశాలంగా వస్తుంది. ఎందుకంటే మనకి పార్కింగ్ ఏరియా కవర్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ఏరియా అనేది చాలా విశాలంగా అయితే రావడం జరుగుతుంది. మీకు కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో ప్లాన్ ఏ విధంగా ఉంటుందో సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా అదే ప్లాన్ అయితే ఉంటుంది. రూమ్ డైమెన్షన్స్లో స్లైట్గా చేంజెస్ అయితే ఉంటాయి. మనకి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ మనకి కిచెన్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి. ఇక్కడ వచ్చేసరికి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి మీకు కిచెన్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. మన గ్రౌండ్ ఫ్లోర్తో కంపేర్ చేసుకుంటే మనకి కిచెన్ అనేది పెద్దగా వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో. సో ఇక్కడ దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్ పక్కనే ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. చూసారు కదా, కిచెన్ అనేది చాలా విశాలంగా వచ్చింది. ఎందుకంటే మనకి దేవుడి గది రూమ్ డైమెన్షన్స్ ప్రకారం చూసుకుంటే మనకి ఫస్ట్ ఫ్లోర్లోనే డైమెన్షన్స్ బాగా వచ్చాయండి, రూమ్ డైమెన్షన్స్. సో గల్లీ కూడా చూశారు కదా, గల్లీ ఆల్మోస్ట్ మనకి పైన ఎలా కింద ఎలా ఉంటుందో సేమ్ పైన కూడా అలానే ఉంటుంది. చెప్పాను కదండి ఫస్ట్లోనే మనకి 60 గజాలు యాడెడ్ అడ్వాంటేజ్ అని. సో ఈ కార్నర్ నుంచి మనకి ఆ రోడ్ వరకు మనకి క్రాస్లో మనకి ఈస్ట్ డైరెక్షన్లో ఒక 60 గజాలు అయితే కలిసి వస్తాయి. దాని పక్కనే మనకి వాకింగ్ ట్రాకు, మనకి చిన్న చెరువు అయితే ఉంటుంది ఇంటి పక్కన. చూపిస్తాను చూడండి కంప్లీట్గా. మనకి ఇంటి ముందు రోడ్ చూసుకున్నట్టయితే మనకి 40 ఫీట్ వైడ్ రోడ్స్ అయితే ఉంటాయి. HMDA లేఅవుట్లో ఈ హౌస్ అయితే ఉంటుంది. మనకి లొకేషన్ పరంగా చూసుకుంటే మంచి లొకేషన్ అండి. లొకేషన్ చాలా బాగుంటుంది. కమాన్ నుంచి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటి ముందు కూడా చూపిస్తాను చూడండి, మీకు రోడ్ కూడా చూపిస్తున్నాను 40 ఫీట్ వైడర్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.